సభలో ఏమన్నా కొన్ని ప్రాంతాల్లో జోనల్ వైడ్ గా ఎందుకంటే నరేంద్ర మోడీ వస్తాడు, అమిత్ షా వస్తారు, వీళ్ళందరూ కూడా వస్తారు. ముగ్గురు కలిసి పెట్టే అవకాశం, ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద. మొత్తం టీడీపీ కోఆర్డినేట్ చేస్తుందా అంటే జనసేన టీడీపీ సభలను కూడా? ఎందుకంటే రా కదలరా తర్వాత జరుగుతున్న టైంలో శంకారావం కాన్సెప్ట్ లేదు, స్పేస్ ఇచ్చారు, గ్యాప్ ఇచ్చారు. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికీ పవన్ కళ్యాణ్ బయటికి రావట్లేదు, అసలు వారాహి ఊసే లేదు. అంటే ఆయన ఇండివిజువల్గా తీసుకోవాలా డెసిషను, పొత్తులో ఉన్నారు కాబట్టి, టీడీపీతో ఉన్నారు కాబట్టి ఆయన సింగిల్గా తన పార్టీ కోసమో తన సొంత ప్రచారం ఎందుకు చేసుకోవట్లేదు? ఆయన చెప్పాలి దానికి సమాధానం. మనం చెప్పలేము. మాట అన్నాం అనుకోండి, మావాడు ఏమి చంద్రబాబు చెప్తే ఇనే రకం కాదు, మావాడు తురుపు తురుము తోపు ఈ మాటలు మాట్లాడతారు. ప్రాక్టికల్ గా అయితే లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈయన వారాహి యాత్ర ఆపేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు సభలప్పుడు ఈయన కార్యక్రమం ఆపుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబుని అధికారంలోకి తీసుకోవడం చంద్రబాబు చేత, చంద్రబాబు కొరకు, చంద్రబాబు వలన నడుస్తున్నటువంటి వాడు పవన్ కళ్యాణ్. కాకపోతే తనకున్నటువంటి ఆ స్టార్ ఇమేజ్ ని అడ్డుపెట్టి దాన్ని కవర్ చేసుకుంటూ వస్తాడు. ఇప్పుడు మన 4 రోజుల పాటు సభలు అన్నారు, హెలికాప్టర్ రాలేదు కాబట్టి